హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బలపడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి వర్షాలు, రాయలసీమకి ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తైవాన్కి దగ్గరలో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా తిరుపతి, చిత్తూరు, పీలేరు, పలమనేరు, నంద్యాల, బద్వేల్, కడప, పులివెందుల, జమ్మలమడుగు, ఇడుపులపాయ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. 2 రోజుల పాటు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం, దక్షిణ తెలంగాణలోని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం నుంచి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండనున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, కోస్తా జిల్లాలకి ఆనుకుని ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాలు నల్గొండ, కరీంనగర్, గద్వాల్, వనపర్తి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు రాత్రి నుంచి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రస్తుతానికి పొడి వాతావరణం ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. డిసెంబర్ 14న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.